రాబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో వెళ్లాలని ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి 50,000 వరకే ఉన్నాయి. 1,10,000 కావాలి కాబట్టి ఇంకా మరి ఒక 50 నుంచి 60,000 బాక్సులు కావాలని చెప్పి ఎన్నికల కమిషన్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే లేఖలు రాశారు. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇదే విధమైనటువంటి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సమాయత్తం అవుతున్నారు. అలాగే తర్వాత రాబోయేటటువంటి ప్రధానమైనటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్లతో వెళ్ళాలా లేదా అనే దాని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అధికారులు అంటే ఎన్నికల కమిషన్కి చెందినటువంటి అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి బహుశా ఇప్పుడు చాలా మంది ప్రతిపక్షం వాళ్ళు మరి కొంతమంది ఈ ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు అని ఏడుస్తున్నారు కదా. ఎవరైతే ఈవీఎంలు తెచ్చారో ఆ ఈవీఎంలు తెచ్చినటువంటి వారు ఇప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు ఇది కాదు, వాళ్ళు ఓడిపోతే మాత్రం ఈవీఎంల ద్వారా అవతల మిగతా పార్టీలు గెలిచినట్టు. వీళ్ళు గెలిస్తే కష్టార్జితంతో వాళ్ళ యొక్క మంచితనంతో గెలిచినట్లు, బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలతో గెలిచినట్లు. ఇంకా దీనికి ఇదేంటంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ఈ యొక్క ఈవీఎం సిస్టమ్. అలాగే కాంగ్రెస్ కూడా 3 దఫాలు గెలిచింది ఈవీఎంలతో. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలతోటి ఎన్నికలు నిర్వహించారు. మరి ఇప్పుడు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది అధికారులకి లేకపోతే మిగతా వాళ్ళకి అది చాలా సులభతరమైనటువంటి వ్యవస్థ. ఇంత సమయం వృధా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాలెట్ పేపర్లతో చాలా పెద్ద తతంగం ఉంది. సో ఇంత పెద్ద ఇది లేకుండా ఈవీఎంలతో అయితే సింపుల్గా అయిపోతుంది కదా. పైగా ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. దాన్ని మొత్తం అన్ని చెకింగ్ చేసిన తర్వాతనే, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే దాన్ని ఆమోదంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇది కరెక్ట్ కాదు, ఈవీఎంఎల్ని ఏదో మేనేజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళే మళ్ళీ ఇది చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి.